నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయ్ తమిళనాడులో అఖండ మెజారిటీతో దాదాపు 107, 108 ఎమ్మెల్యే స్థానాలు అయితే గెలవడం జరిగింది. ఏదేమైనా కూడా ఒక చోట మళ్ళీ ఆయన రాజీనామా చేసి ఎలక్షన్స్ కంటూ వెళ్ళాలా. ఈ పరిణామాలు మనం చూస్తూ వచ్చాము. విజయ్ గారిని అయితే దేశవ్యాప్తంగా అటు ఎంజీఆర్తోనూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి నందమూరి తారక రామారావు గారితోనూ అందరూ పోల్చడం జరిగింది. ఏదేమైనా కూడా ఆయన రేపా మాపా ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి దాదాపు 3-4 రోజుల నుంచి మనం చూస్తూనే వస్తున్నాము. ఇంకా విజయ్ గారి దగ్గర ఉన్నటువంటి గడువు దాదాపు 24 గంటలు మాత్రమే. ఈ లోపుగానే విజయ్ గారు ముఖ్యమంత్రిగా ఆయన సంతకంగా పెట్టకపోతే, ప్రభుత్వంగా ఏర్పాటు చేయకుంటే బై డిఫాల్ట్గా రాష్ట్రపతి పరిపాలన వచ్చేటువంటి అవకాశం ఉన్నది. తదుపరి మళ్ళీ తమిళనాడు ఎలక్షన్స్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది. అసలు ఈ పరిణామాలన్నీ దేనికి సంకేతం ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర లతా మేడం గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం, విజయ్ గారు దాదాపు మనం చూస్తున్నాము, కాంగ్రెస్ వాళ్ళు 5 స్థానాలు మేము మద్దతు ఇస్తామని చెప్పినారు. సిపి వాళ్ళు ఒక రోజు ముందుకు వచ్చారు, సిపిఎం వాళ్ళు ముందుకు వచ్చారు. అంటే 118 మ్యాజిక్ ఫిగర్లో బీసీకే పార్టీ కూడా మేము మద్దతు ఇస్తామని ఒకరోజు ముందుకు రావడం, మళ్ళీ ఇవ్వలేము అని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కూడా విజయ్ గారు తన జీవితంలో ఇప్పటిదాకా ఇన్నిసార్లు అన్ని పార్టీ మెట్టులెక్కి దిగడం నేనైతే చూస్తున్నాను. దాదాపు 3-4 రోజులు అంటే మనం చిన్నపిల్లలు, ఒక ఇంటర్మీడియట్ 10th పిల్లలు కావచ్చు, డిగ్రీ పిల్లలు కూడా ఇంకా ఆఖరి ఇంక రేపు ఒక్కరోజేరా ఎగ్జాము అన్నప్పుడు వాళ్ళలో తెలియని ఒక ఫోబియా ఏర్పడిపోయి అదే పనిగా పట్ట ఓవర్ నైట్ చదివేస్తారు కదా. ఆ మాదిరి విజయ్ గారు ప్రతి పార్టీ యొక్క కార్యాలయాలు ఎక్కిన మెట్టు ఎక్కకుండా తిరుగుతూనే ఉన్నారు. అసలు విజయ్ గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి ఆస్కారం ఉందా? మనకి ఇక్కడ చూస్తుంటే వేరియేషన్ చూసుకుంటే అండి, ద్రవిడ పార్టీలు తమిళనాడులో ద్రవిడ పార్టీలను కాదని చెప్పేసి ఏ పార్టీ, రాజకీయ పార్టీ కూడా ఇప్పటి వరకు మనుగడ లేదు. ఏ పార్టీ వచ్చినా ఇప్పుడు మనం విజయకాంత్ గారు కావచ్చు, కమలాసన్ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు పెట్టారు. శరత్ కుమార్ గారు కానివ్వండి, వైగో గారు కానివ్వండి, ఇలా వీళ్ళు ఎవరు పార్టీలు పెట్టినా కూడా అది అంత సక్సెస్ఫుల్గా ఎక్కడ కూడా ఒక సీఎం స్థాయికి ఎవరు కూడా రాలేకపోయారు. కానీ ఈ రోజున విజయ్ ఆ స్థాయికి వచ్చినా కూడా అండి కొన్ని ఒక అవకాశం ప్రజలు ఇచ్చారు కానివ్వండి, ఇచ్చిన చోట ఎక్కడో కొంచెం ల్యాగ్ అవుతుందేమో విజయ్ గారి మూలాన్ని కూడా అనిపిస్తుంది. అంటే కొన్ని సందర్భాలు ఇప్పుడు ఒక లీడర్ అన్నాక ఒక మన పార్టీయే కాదు కదా, మన సరౌండింగ్ ఇంకా చిన్న చిన్న పార్టీలు ఉంటాయి. ఆ పార్టీలతో ఎలా మనం ఫ్యూచర్ ముందే ప్లాన్ చేసుకొని ఉండాలి. సో మనకి ఈ మాత్రం స్థాయిలో వస్తే మనం ఎట్లా ఏం చేయగలుగుతాం అనేది మనకు ఎవరు కూడా ప్రెడిక్ట్ చేయలేరు. మనకి ఇన్ని స్థానాలు ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేసి అన్ని స్థానాలు వస్తాయి అనేది ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. ముందే ఈ ఆలోచన ఎందుకు మిస్ అయ్యారో తెలియట్లేదు. ముందే ఒక ఆలోచన అనేది ఉండాలి. నేను ఖచ్చితంగా ఒకవేళ అంటే ఆయన దాదాపు 30-40 స్థానాలు అయితే గెలుస్తాను, నేనే కింగ్ మేకరు, వీళ్ళందరూ నా దగ్గరికి వస్తారు, అప్పుడు మనం డిమాండ్ చేద్దామని ఆయన అనుకున్నట్లున్నారు కదా మేడం. ఏదైనా కూడా సరే, అదే కింగ్ మేకర్ అని ఆయన అనుకున్నారు కదా. ఆ కింగ్ మేకర్ అయినా ఏ పార్టీలోకి వెళ్తామనేది అయితే ఒక ఐడియా ఉండాలి కదా. డిఎంకేకి వెళ్తామా, అన్నా డిఎంకేకి వెళ్తామా అనేది ఒక ఆలోచన అయితే ఉండాలి కదా. సో ఏ పార్టీతో వాళ్ళు మధ్య ఇవ్వగలుగుతారు అనేది ముందే అది కూడా ఒక చాయిస్ ఉండాలి. సరే, ఏది పెట్టుకోలేదు, బ్లంట్గా వెళ్ళారు. ప్రజా తీర్పు ఎట్లా వస్తే అలా వెళ్దామని అనుకున్నారు, వెళ్ళినా కానివ్వండి. సరే, మంచి మెజారిటీ వచ్చింది. కాకపోతే గవర్నమెంట్ ఫామ్ చేసుకోవడానికి ఒక 10 స్థానాలు తగ్గినా కూడా ఒక చిన్న పార్టీలని ఏదైనా మనం ఎవరైనా సరే మన అవసరం ఉన్నప్పుడు ఎవరి దగ్గరికైనా మనమే వెళ్ళాలి, లేదంటే మన పర్సన్ అయినా పంపించాలి. అంటే ఒక గౌరవప్రదంగా మనం వాళ్ళకి అవతలాలకు ఇస్తున్న రెస్పెక్ట్ అనుకోవాలి. అక్కడ మనం ఒక లెటరు మద్దతు కావాలి అని చెప్పి ఒక లెటర్ కొట్టేసి మనం ఆ లెటర్ని అక్కడికి పంపించకూడదు కదా. అంటే వాట్సాప్లో మెసేజ్ చేసేస్తే దానికి అంత రెస్పాండ్ అవ్వరు కదా ఎవరు కూడా. పిలవని పేరెంటానికి వెళ్తున్నారు కదా. మనకు విలువ లేని చోటకి మనం వాళ్ళకి అవసరం. అక్కడ రాజకీయాల్లో ఏది ఎప్పుడు ఎట్లా ఉంటుంది, అవకాశాలను వాడుకుంటారే కానీ అవకాశం నేను ఇస్తాను బాబు అని ఎవడు వెళ్ళడు కదా. సో అవకాశాలు ఎవరికి వచ్చిన అవకాశాన్ని వాళ్ళు వాడుకుంటా బెట్ చేస్తారు ఇంకొంచెం. సో కరెక్ట్గా ఆ పొజిషన్లో వచ్చే 2 ఎమ్మెల్యే సీట్లు ఉన్న పార్టీలు కూడా డిమాండ్ చేసే పరిస్థితికి ఉన్నప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంత రెస్పెక్ట్గా ఉండాలి. ఒక వాట్సాప్ మెసేజ్ సరిపోతుందా? చాలదు కదా. సో అది అక్కడెక్కడో కొంచెం అంటే ఒక హీరోగా, ఒక మాస్ హీరోగా, ఒక స్టేజ్లో ఉన్న వ్యక్తికి ఇవన్నీ కొత్త. మేడం, ఎన్టీఆర్ గారి చరిష్మాతోనూ ఆయనతోనూ ఎన్టీఆర్తో పోల్చడం జరిగింది. అసలు అది మీరు సమర్థిస్తారా?
ఇప్పుడు ఎన్టీఆర్ గారు రాజకీయాలకు వచ్చినటం ఆయన చరిష్మా ఎంటైర్లీ డిఫరెంట్. ఆయన్ని తెలుగు ప్రజలందరూ కూడా ఒక దేవుడుగానే ఆరాధించారు. అదేలాగా తమిళనాడులో కూడా ఆయన చాలా వేషాలు వేశారు. ఇట్లాగే రాముడుగా కృష్ణుడుగా అట్లాంటివి వాళ్ళు కూడా చూస్తున్నారు. సౌత్ ఇండియా మొత్తానికి కూడా ఇంపాక్ట్ ఉంది ఎన్టీఆర్ గారి ఇది సినిమాలో. అలాంటిది రాజకీయాల్లో కూడా దాదాపు దేశ రాజకీయాలపైన ఎన్టీఆర్ గారి ముద్ర ఖచ్చితంగా ఉంది. అంటే ఇక్కడ ఎన్టీఆర్ గారు ఇచ్చే రెస్పెక్ట్ వేరు. అంటే చిన్న పార్టీ అట్లా అనుకుంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఆ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఏం కాదు కదా. ఆయన వాటికి ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు బీజేపీకి. అప్పట్లో మేనకా గాంధీ ఎవరైతే ఉన్నారో సోనియా గాంధీతో పాటు వాళ్ళ తోడుకోవడలు వాళ్ళకు సంబంధించినటువంటి ఒక చిన్న పార్టీ మేడం. అప్పుడు వాళ్ళకి ప్రాణం పోసిందంటే రాజకీయంగా రామారావు గారు మాత్రమే. ఖచ్చితంగా ఏంటంటే చిన్న పార్టీలకు కూడా విలువ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆయనకి ఫుల్ భారీ మెజారిటీ ఉంది. ఆయన ఎవరిని కలుపుకోవాల్సిన అవసరం లేదు. ఆయన నాకు మీతో అవసరం లేదని మాట్లాడొచ్చు. ఆ రోజున సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. దాన్ని ఎదిరించి నిలబడ్డారు కానివ్వండి. ఆ రోజున ఉన్న చిన్న పార్టీలను కూడా కలుపుకోవటంలో ఎక్కడా కూడా వెనకడిగి వేయలేదు. ఆయనకు వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు మీరు నేషనల్ ఫ్రంట్ ఆయన అధినేత నేషనల్ ఫ్రంట్ ఒకటి స్థాపించారు. అంత ఇండియాలో ఉన్న పార్టీలన్నీ కూడగట్టగలిగారు అని అంటే ఆయన ఎంత వాళ్ళని మెప్పించగలిగారు, ఆయన ఎంత కన్విన్స్ చేయగలిగారు, ఆయన తరపున ఆయన ఏం చెప్తే అదే నడిచిందంటే కారణం ఏంటి? దానికి రీజన్ ఏంటంటే ఒక కలుపుగోలుతనమే కానివ్వండి, ఒక వాళ్ళకి ఇచ్చే రెస్పెక్టే కానివ్వండి. నేను ఒక పెద్ద హీరోని సౌత్ ఇండియాలో, సో నాకు మీరు విలువ ఇవ్వాలి, నేను ఇట్లాగే ఉంటానని అంటే అది కుదరదు. సో అది ఆయన పాటించారు. ఆయన ఆ రకంగా సక్సెస్ అయ్యారు. ఇక్కడ విజయ్ గారికి ఒకవేళ రాంగ్ డైరెక్షన్ వెళ్తుందా, ఎవరైనా వెనకాల ఫీడ్ చేసే వాళ్ళదో ఎక్కడైనా తేడా వస్తుందా అంటే విజయ్ గారు కూడా చాలా హంబుల్గా కనపడతారు కానివ్వండి, కానీ ఎక్కడో ఇది కనపడుతుంది రాజకీయం పైన అంత అవగాహన పట్టు లేకపోవడం. అది కూడా మీరు అనుకుంటున్నారు ఎన్టీఆర్ గారికైనా పెద్ద రాజకీయ నాయకుల్లాగా ఆయన ఎక్కడ కూడా బిహేవ్ చేయలేదండి. మీరు రాజకీయ బాగా ఉద్దండు అని కూడా అనలేరు. కాకపోతే ఆయన ఏదైతే ప్రజలకు చేయాలో, ఏదైతే మాట్లాడారో ఆ మాటను ఖచ్చితంగా నెరవేర్చే విధంగా ముందుకెళ్ళారు. ఉన్న పళ్ళంగా క్యాబినెట్ ని డిసాల్వ్ చేయడం కానీ, మళ్ళీ ఎలక్షన్స్ పోవడం కానీ, అంటే ఆయనకు ఒక నమ్మకం, నేను చేస్తున్న మంచి పనికి ప్రజలు నాకు అండుంటారని ఒక నమ్మకంతోనే ఆయన మొండిగా డెసిషన్స్ తీసుకున్నారు. ఆ డెసిషన్స్ అన్నీ కూడా ప్రజలు ఆమోదించారు. అవతల చిన్న పార్టీలా పెద్ద పార్టీలని చూడకుండా అందరితో కలుపుకోలుగా వెళ్ళారు. జస్ట్ అన్ అసంప్షన్ మేడం, విజయ్ గారికి అవకాశం నేను నమ్ముతున్నాను బై డిఫాల్ట్గా దక్కుతుంది. ఏదన్నా సరే డిఎంకే కావచ్చు, అన్న డిఎంకేలోని ఏ 2-3 ఎమ్మెల్యే అయినా సరే రేపో మొన్నాడో ముందుకు వచ్చి వాళ్ళ మద్దతు తెలిపేటువంటి ఆస్కారం అవకాశం కూడా ఉంది. ఏదైనా కూడా డిఎంకే అధినేత స్టాలిన్ గారు ఏదైతే అన్నారో ఫ్రీ హ్యాండ్ ఇచ్చేయండి, టీవీకే పార్టీ అధినేతను విజయ్ని ప్రశాంతంగా రాష్ట్ర ప్రజలను పరిపాలించని అద్భుతంగా పాలించాలని నేనైతే కోరుకుంటున్నాను అని చెప్పి ఆయన కూడా మంచి మనసుతో చెప్పడం జరిగింది. రాజకీయంగా ఆయనకునే వ్యూహం ఆయనకున్నచ్చు కాక. అయితే జనరల్ అసంప్షన్ ఏంటంటే మేడం, పెళ్ళయ్యేటువంటి ఎవరైతే ఆడబిడ్డలు ఉంటారో వాళ్ళకి సవరం బంగారం, పుట్టిన బిడ్డలకి ఉంగరము అదొక కిట్టు ఇవ్వడం కానీ, 60 ఏళ్ళ లోపు ఆడబిడ్డలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 2500 ఇవ్వడం కానీ, 9 సిలిండర్ సంథింగ్ చెప్పినట్టున్నారో ఇలా మొత్తం షాక్ అయ్యేటువంటి ఆయన మేనిఫెస్టోలన్నీ ఇంబిట్ చేయడం జరిగింది. విజయ్ గారునో లేకుండా ఏదన్నా సరే పెద్ద హీరో స్థాయి వ్యక్తిని ఆటోమేటిక్గా ప్రజలు నమ్మేటువంటి ఆస్కారం ఉన్నది. ఈ తొలి సంవత్సరంలో ఏ ఒక్క హామీగా నెరవేర్చుకుంటామంటే ఇదే అవకాశంగా ఇతర పార్టీలు ఆయన పైన అవిశ్వాసంగా పెడితే ప్రజలు కూడా ఆ రోజున మద్దతు ఇచ్చేటువంటి ఆస్కారం ఉంది కదా మేడం. ఇప్పుడు ఆ ఉత్సాహపడుతుంది ఎవరో తెలుసా? నువ్వు చెప్పిన దానికంతా కూడా వాళ్ళకి అధికారం ఇచ్చేసేయండి, ఫ్రీ హ్యాండ్గా ఉండనివ్వండి అని చెప్పిన వాళ్ళు ఆ నాయకుడే ఎప్పుడెప్పుడు వీళ్ళకి అవకాశం ఇస్తారా విజయ్కి? ఆ విజయ్ని ఎలా నెరవేర్స్తాడు చూద్దాం. తర్వాత మనం ఎలా అప్పులు ఉన్నాయి ఆల్రెడీ. అది ఎవరు ఎదురు చూస్తున్నారు? డిఎంకే పార్టీ స్టాలిన్ గారే వెయిట్ చేస్తున్నారు. ముందు అవకాశం ఇవ్వండి. ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చరు కదా, నెరవేర్చలేరనేది తెలుసు. ప్రజల్లో ఏం సమాధానం చెప్తారు? ఎందుకంటే ఆయన సీఎంగా చేసిన వ్యక్తే కదా. విజయ్ సీఎం అవ్వాలని చెప్పి అటు పళనిస్వామి డిఎంకే అధినేత స్టాలిన్ కూడా కోరుకుంటున్నారు ఇవాళ. ఎందుకంటే ఏవైతే ఈయన చేసిన ఇవి ఉన్నాయో అది నెరవేర్చలేడు. ఈ హామీలు ఏవి నెరవేర్చలేరని స్టాలిన్ గారికి తెలుసు. ఇవి ఎందుకంటే ఆయన నిన్నటి వరకు ఆయన సీఎం,
ఆయనకి తెలుసు బడ్జెట్ ఎట్లా ఉంది, రాష్ట్రంలో ఉన్న అప్పుల పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఆయనకి తెలుసు కాబట్టి నెరవేర్చలేరు. అదే నెరవేర్చగలుగుతారు అని అంటే వీళ్ళు కూడా ఇంకా ప్యాకేజ్ పెంచేసేవాళ్ళు. సో అది ఎక్కడ కుదరదు కాబట్టి ఆయన ఇది ఉన్నారు. సరే ఈయన వేరే రాజకీయ అవగాహన లేదు ఒకటి, ఇంకోటి ఏంటి అంతా కొత్త ఎమ్మెల్యేలు, యూత్ అంతా కొత్త ఎమ్మెల్యే, వాళ్ళకి రాజకీయ అవగాహన లేదు. వీళ్ళు ఎలాగో ఫ్లాప్ అవుతారు, వీళ్ళకి ఫస్ట్ అవకాశం ఇస్తే 6 నెలల్లో నేను మళ్ళీ మాట్లాడతానని చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఇబ్బంది పెడతారు. మళ్ళీ మీరు రాజకీయాల్లో అనుకుంటే ఈ రోజున ఛాన్స్ ఇచ్చారు సీఎంగా కూర్చోబెట్టమని ఈ రోజు అంటారు, కానీ రేపటి పరిస్థితి వాళ్ళు వాడుకుంటారు. ఆ వాడుకోవటానికి వాళ్ళు తహతలా ఆడుతున్నారు. ఇక్కడ ముందు ఆయన కూర్చోబెట్టండి, లేదంటే ఇప్పుడే కన్నా ప్రభుత్వం లేక ఆయన ఎంటర్ కాకుండా ఎమ్మెల్యేల మద్దతు లేకుండా వీగిపోతే ఈసారి 170 ఎమ్మెల్యే స్థానాల పైన ఆయనకు వచ్చేటువంటి ఆస్కారం ఉన్నది. ఎందుకంటే వాళ్ళకు సింపతి కార్డు ఇక్కడ కార్డు వాడుతున్నారు కాబట్టి. మళ్ళీ ఇప్పుడు విజయ్ గారికి వస్తుందా 170 అని అంటేను ప్రజలు ఎలా ఆలోచిస్తారంటే మనం ఇచ్చిన అవకాశాన్ని కొంతమందిని కూడగట్టుకోలేకపోయారు అనేది కూడా ప్రజల్లోకి వెళ్తుంది కదా. సరే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ అంత ఖర్చు పెట్టి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశారు, మళ్ళీ అంత ఖర్చు ఫేస్ చేయగలరా? అది అంతా కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు. సరే వాళ్ళందరూ రాజీనామా చేస్తారంటే వాళ్ళు చేయరేమో. ఇప్పుడు విజయ్ గారు నిన్నటి వరకు అన్నారు మేము రాజీనామా చేస్తామని బెదిరించారు, అందరూ చేయరని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మాట చెప్పటం వేరు, ఆ రాజీనామా చేసే టయానికి ఎవరు ఎంతమంది మళ్ళా డబ్బులు పెట్టుకోవాలి, రాదు తెలియదు, గెలుస్తారో లేదో తెలియదు కదా. డబ్బులు పెట్టుకున్నా గెలుస్తామో లేదో తెలియదు. ఒక్క ఓటుతోను 2 ఓట్లతోనూ టీవీకే పార్టీ గెలిచినది మేడం అనేక చోట్ల, ఏది డిఎంకే పైన కూడా అట్లాంటి కూడా ఇబ్బందులు వస్తుంది. ఇప్పుడు రేపొద్దున స్టాలిన్ మీద గెలిచిన వ్యక్తి ఉన్నారు, ఆయన రేపు గెలుస్తాడో లేదో తెలియదు. ఎందుకంటే స్టాలిన్ గారు ఓడిపోయిన తర్వాత కూడా నియోజకవర్గానికి వెళ్ళి అందరినీ ప్రజల్ని పలకరించి వచ్చారు. ఆ సింపతి కార్డు పనికొస్తుంది ఇప్పుడు. సో వాళ్ళు స్ట్రాటజీగానే డిఎంకే వెళ్తుంది ఇక్కడ. రేపు పొద్దున విజయ్ని ఇరకాటంలో పెట్టాలనే ముందు ప్రమాణ స్వీకారం చేయించేయండి అని అంటారు. రేపు పొద్దున మద్దతు ఇచ్చిన వాళ్ళు రేపు ఉంటారని నమ్మకం కూడా లేదు. ఇది ఇట్లా కంటిన్యూ చేయ, ఎందుకంటే సిపిఐ సిపిఎం అనేవాళ్ళు వాళ్ళ చేతుల్లో ఉన్న మనుషులు, డిఎంకే చేతిలో ఉన్నవాళ్ళు. ఈ కాంగ్రెస్ది ఎంత చెప్పినా కూడా కాంగ్రెస్ది పనికిరాదు 5 మందితో. సో ఖచ్చితంగా మళ్ళీనే ఇబ్బంది పెడతారు. కాకపోతే నేను అనేది ఏంటంటే ముందు నుంచే వాళ్ళని కలుపుకునే విధానంలో తేడా వచ్చింది. ఇకనైనా జాగ్రత్త పడితే రేపే ఆఖరి రోజు, ప్రమాణ స్వీకారం చేయాల్సిన రోజు కూడా ఇంకా రేపే. ఈ రోజుట్లో ఏదైనా చేంజ్ జరుగుతుందో తెలియట్లేదు. ఎవరైనా ప్రెడిక్షన్ దీని గురించి చెప్పాలన్నా కూడా అరగంటకి ఏం మారిపోతుంది. ఇది టెలికాస్ట్ అయ్యే లోపల అది మారిపోతుంది కదా. ఖచ్చితంగా మొత్తం మీద టీవీకే పార్టీ అధినేత విజయ్ ముఖ్యమంత్రి అవ్వాలి అని కోరుకునే వాళ్ళల్లో మొదటి వరుసలో డిఎంకే పార్టీ అధినేత స్టాలిన్ ఉంటారు. సెకండ్ పొజిషన్లో అన్నా డిఎంకే చీఫ్ పళనిస్వామి ఉంటారని చెప్పి సూర్యదేవర లత మేడం గారు అయితే అభిప్రాయపడుతున్నారు. ధన్యవాదాలు మేడం. నమస్తే.